దసరా శరన్నవరాత్రుల్లో విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ హరీష్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దసరా వేడుకలు తమ చేతుల మీదుగా జరపడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. భక్తులకి పెద్దపీట వేసే ఉద్దేశంతో కొన్ని విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. అందులోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో ఎక్కడా కూడా ప్రాణ నష్టం కలగకుండా ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అలాగే అమ్మవారి ఆశీస్సులతో ఆ రోజుని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. మేమందరినీ కూడా ఈ నవరాత్రుల సందర్భంగా అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అందులోని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా మా అదృష్టం నిన్న ఒక అజ్ఞాత భక్తుడు బహుకరించిన కిరీటంని వాళ్ళ అమ్మవారికి అలంకరించడం జరిగింది. ప్రప్రథమంగా అమ్మవారిని ఆ విగ్రహంలో దర్శించుకుని ఆంధ్ర రాష్ట్రం అన్ని సుఖశాంతులతో ఉండాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు ఆశీర్వదించాలి. అంతేకాకుండా ఈ మధ్య విజయవాడకు వరదలు